నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం, ఇద్దరు నేతలు, ఒకరు వైసీపీ, ఒకరు తెలుగుదేశం. ఆ రైతుల్లో ధైర్యం నింపే ప్రయత్నం అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ తరపున ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాకు సమాచారాన్ని అందించాడు. ఏమని అంటే, నిన్న భారీ వర్షం తర్వాత ఈదురుగాలులకు అరటి తర్వాత మామిడి పంట దెబ్బతినింది. వాటికి నష్టపరిహారం చెల్లించాలి అని కలెక్టర్ను కలిసినట్టు ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. అటు తర్వాత వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించే విషయంలో సంబంధిత అధికారులను కూడా పిలిపించి, ఆ అధికారులు పిలిపించి ఏ రైతుల పంటలైతే దెబ్బతిన్నాయో ఆ పంటలకు నష్టపరిహారం అందించాలి అని కలెక్టర్కు విన్నవించగా, కలెక్టర్ అందుకు స్పందించినట్లు ఎంపీ అవినాష్ రెడ్డి తెలియజేశారు. ఈ విధమైన రైతుల కోసం, రైతుల బాగు కోసం ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టి సారించిన విషయం. అటు తర్వాత ఇక్కడ మారెడ్డి జోగిరెడ్డి ఈయన సాగునీటి విషయంపై, సాగునీటికి అందించాల్సిన పరిస్థితులపై, సమస్యలపై, అటు తర్వాత నీటి మోటార్ల మరమ్మతులపై దృష్టి సారించాము అని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాము అని, దాదాపుగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో సాగునీటి సమస్యలు ఉండవు అని, ఉంటే కొద్దిగా సమస్యలు ఉన్నాయి, అవి కూడా సెటిలైట్ చేస్తాము, అన్ని విషయాలు కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళాము అని చెప్పేసి మారెడ్డి జోగిరెడ్డి ఆయన కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ రైతుల పట్ల, రైతులకు ధైర్యం నింపే పట్ల ఇరువురు నేతలు దృష్టి సారించడం ఇది రైతులకు శుభ సూచకంగా చెప్పవచ్చు. ఈ వీడియోలో మారెడ్డి జోగిరెడ్డి మాట్లాడిన అంశం ఈరోజు మనం పులివెందులలో ఈ సాగునీటి వ్యవస్థ గురించి ఒకసారి మాట్లాడుకోసమని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్, మనకు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే కోవనూతల, వెల్లిదండ్ల పంప్ హౌస్కి సంబంధించి కొన్ని మోటార్లు ప్రాబ్లం ఉన్న వాట వాస్తవమే. ఆ మోటార్లు రిపేర్ కోసం కలెక్టర్ గారు 16 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ ఇమీడియట్గా బీటెక్ రవి గారు అడగగానే 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాడు. దానికి మనం కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అవి ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల్లో ఆ మోటార్లన్నీ రిపేర్ చేసి కోమనూతల, తాతిడిపల్లె, బియాండ్ తాతిడిపల్లె 3 పంప్ హౌసులు మూడు చోట్ల ఇబ్బంది లేకుండా నీళ్ళు వేయడం జరిగింది. నెంబర్ 2 వచ్చేసి రామనూతలపల్లె పంప్ హౌస్ ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని గురించి ప్రతిసారి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మనము రామనూతల పంప్ హౌస్లోని సామాన్లు ఏమైనాయో సరే, ఏదో విధంగా దాన్ని మళ్ళీ ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి రీప్లేస్ చేసి రామనూతల పంప్ హౌస్ను కూడా ఆన్ చేయడం జరిగింది. మూడవది గుణకనపల్లెని కూడా నిన్న సి గారి అదే పనిగా సి గారిని ప్రోగ్రాం పెట్టించి సి గారు వచ్చి పరిశీలించి అది కొన్ని వ్యక్తిగత కారణాలతో అప్పుడు పని చేయకుండా మధ్యలో ఆపించినారు. దాని లేకుండా ఇప్పుడు దాని వర్క్ను క్లోజ్ చేసి ఇప్పుడు డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక వారం 10 రోజుల్లో అయిపోతానే గుణకనపల్లె పంప్ హౌస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఎక్కడ కానీ రైతులకు నీళ్ళతో ఎక్కడ కానీ సమస్య లేకుండా అన్ని పంప్ హౌస్లు ఆన్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళతో ఏ రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మొబ్బుజింతలపల్లె పంప్ హౌస్లోని కొన్ని మోటార్లను అవి వేరే చోటికి తరలించడం జరిగింది గతంలో. అయినా కూడా దాన్ని ఏదో విధంగా దానికి ఒక మోటార్ అరేంజ్ చేసి మొబ్బుజింతలపల్లెకి కూడా ఒక 15 డేస్లో మొబ్బుజింతలపల్లెని కూడా ఆన్ చేపిస్తాము. రాచకొండపల్లెది ఒక మోటార్ ఇప్పుడే
ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. నీళ్ళు రీచ్ అవుతాయని రాచకుంటపల్లి కూడా వస్తాయి ఖచ్చితంగా ఆన్ చేసి. తర్వాత రాచకుంటపల్లిలో ఒక మోటరు, కోమనుతల వెల్దనలో 2 మోటార్లు, మొత్తం టోటల్గా 6 మోటార్లు రిపేర్ పంపించాం. 6 మోటార్లు ఒక 4-5 రోజుల్లోనే వచ్చి అన్నీ స్టార్ట్ చేపిస్తామని తెలియజేసుకుంటాను. ఇంకా పీబీసీ విషయానికి వస్తే పీబీసీలో గతంలో దాన్ని మట్టి పనులు చేయకపోవడం వల్ల ఎక్కడ చూసినా జంబు పోయి కొంత టైలెండ్కి నీళ్లు రావడం లేట్ అయింది. అదంతా పనిచేసాను. నేను అలవలపాడుకు వేంపల్లి వరకు నీళ్ళు తీసుకెళ్ళాలని చూస్తాము. నేను అలవలపాడుకు తర్వాత అలాగే మొగవేరు ద్వారా రామిరెడ్డిపల్లెలో రైతులు అడుగుతున్నారు. ఖచ్చితంగా మొగవేరు ద్వారా రామిరెడ్డిపల్లెలకు అందరికీ నీళ్లు ఇచ్చేదానికి కలెక్టర్ గారిని అడిగినాము. మొగవేరుకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అది ముకుండ్ల చెరువు ద్వారా ఫీడింగ్ చేసి ఖచ్చితంగా నీళ్ళు ఇస్తామని తెలియజేసుకుంటాం. ఆల్రెడీ ఎంపీ గారు వారం రోజులు టైం ఇచ్చారు, మీరు మళ్ళీ వారం రోజులు అంటున్నారు. రైతులు కొద్దిగా ఇబ్బంది. ఎంపీ గారు రాజకీయం కోసం విమర్శించడం ఓకే, రైతుల సమస్య కోసం విమర్శించి సమస్య తీర్చడం కోసం ప్రయత్నిస్తే ఓకే. సమస్యను అడ్డపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకొని ఎంపీ గారు మాట్లాడడానికి నేను మాట్లాడచ్చు, అదే విషయం. ఆయన అంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఓకే, బాగానే ఉంది. ఈ సిస్టమ్ అంతా ఇంత గబ్బు పట్టించిన సిస్టమ్ ముందంతా ఆయన పవర్లో ఉన్నారు, ఇక్కడే ముఖ్యమంత్రి ఎక్కడ విన్నారు వాళ్ళంతా. సిస్టమ్ అంతా ఇన్ని మోటార్లు కాలిపోయాయి. ఇది ఈరోజు కాదు సమస్య, ఈరోజు సమస్య ఆయన గుడ్డలు చేసుకొని చెప్పాను. ఈరోజు సమస్య ఇది కాదు. ఎప్పుడు ఈ సమస్య ఎప్పుడుకి ఉంది. కానీ ఈ అరటి రేట్లు ఎక్కువ ఉండడం వలన రైతులు విపరీతంగా అరటి సాగు పెరగడం వలన నీళ్లు తక్కువ వచ్చినాయి. ఎక్కువ వాడుతున్నారు కాబట్టి నీళ్లు తక్కువ వస్తున్నాయి. ఆ రోజు ఏ పంప్ హౌస్ కూడా వాళ్ళ కాలంలో నెల రోజులకన్నా ఏ పంప్ హౌస్ ఆడలే. ఒకసారి విచారించుకోండి మీరు కూడా, వ్యక్తిగతంగా మీరే ప్రత్యక్షంగా విచారించుకోండి. ఈరోజు మనకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక 6 నెలలు పంప్ హౌస్ ఆడించారు. ఒక్కొక్క పంప్ హౌస్ 6 నెలలు ఆడుతున్నాయి. అయినా కూడా నీళ్ళకు రైతులు షార్టేజ్ ఉంది. రైతులు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, వేసవి ఎక్కువ ఉంది కాబట్టి, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు ప్రాబ్లం వచ్చింది. ఆయన అంత కరెక్ట్గా ఉంటే ఈ సిస్టమ్ని అంతా వాళ్ళు కరెక్ట్ చేసి ఉంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది ఇప్పుడు?